మన అందరికీ ఏదో ఒక సందర్భంలో కోపం వస్తూనే ఉంటుంది. అలా రావాలి కూడా. మనం మనుషులు కదా, ఈ భావాలతోనే మనం ముడిపడి ఉన్నాం. కానీ కోపం అనేది ఎందుకు వస్తుంది? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఈ కోపం ఎప్పుడు వస్తుంది అంటే, మన మనసు కోరుకున్నట్లు ఏదైనా జరగకపోతే, ఎవరైనా మన మాటల్ని అంగీకరించినప్పుడు, ఎప్పుడైనా మనకు పరాజయం కలిగినప్పుడు. కానీ ఈ అన్నిటికీ కారణం ఒకటే ఉంటుంది. ఎక్కడో ఒక చోట, అలానే ఎక్కడో ఒక స్థానంలో మన బలహీనులం అవుతాం. కోపం అనేది మన బలహీనత వల్లే జన్మిస్తుంది. ఆ తర్వాత అదే పెద్ద బలహీనతగా మారుతుంది. ఒకవేళ మన కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే అప్పుడు భ్రమ జన్మిస్తుంది. ఒకవేళ భ్రమని అదుపులో పెట్టుకోకపోతే విచక్షణ కోల్పోవాల్సి వస్తుంది. ఒకవేళ విచక్షణని అదుపులో పెట్టుకోకుంటే ఆ వ్యక్తి యొక్క ఆలోచనే నాశనం అవుతుంది. ఆలోచించి అర్థం చేసుకునే శక్తి శూన్యమవుతుంది. ఆ విధంగా ఆ వ్యక్తి యొక్క పతనం మొదలవుతుంది. అందుకే మీ ఆవేశాన్ని అదుపులో పెట్టుకోండి. అలాగే మీ మనస్సుని ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోండి. జీవితంలో మనం ఎందరినో కలుస్తూ ఉంటాం. మీరు కూడా ఇట్లాంటి వాళ్ళని చాలామందిని కలిసే ఉంటారు. వారిని వారు ఎప్పుడూ అసమర్థులుగా భావిస్తూ ఉంటారు. నిరాశకి లోనాయి ఉంటారు. వాళ్ళు ఈ నిర్ణయానికి లోనాయి ఉంటారు, వారు జీవితంలో ఏ కార్యం కూడా సాధించలేరు అని, వారు అసలు ఏమీ చేయలేరు అని, ఏ పనికి వారు యోగ్యులు కారు అని. కానీ అది నిజం కాదు. నిజానికి ఈ లోకంలో అసమర్థులు అంటూ ఎవరూ లేరు. అలాంటి అక్షరమూ లేదు. మంత్రోచ్చారణకి అర్హత లేనిది. అలాంటి ఏ మూలిక కూడా లేదు ఔషధంగా మారడానికి. అలాంటి విషం ఏదీ లేదు సమయానుగుణంగా అమృతంగా మారడానికి. ఈ ప్రకారంగానే ఏ వ్యక్తి కూడా అసమర్థుడిగా ఉండలేడు. తనని అప్రయోజకుడుగా మార్చేది తన ఆలోచనే. అందుకే మీరు మీ యొక్క ఆలోచనను తెలుసుకోండి. అప్పుడు మీరు ఏంటో మీకే అర్థమవుతుంది. మీలో ఉన్న మనసుని మేల్కొల్పండి. అప్పుడు ఈ లోకమంతా ఆశతోనే నిర్మితమైందని మీరు తెలుసుకుంటారు. ఈ లోకంలో నిరాశ, నిస్పృహ, అపజయ లాంటి విషయాలకి ఇక్కడ అస్తిత్వం లేదు అని అర్థమైందనుకుంటా. మన జీవితంలో విద్య ముఖ్య పాత్రను పోషిస్తుంది. విద్య మనిషి జీవితంలో జీవితం సాగడానికి ఒక కళ నేర్పిస్తుంది. జీవితం జీవించడానికి నేర్పిస్తుంది. మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మనకంటూ ఒక పేరుని సంపాదిస్తుంది. కానీ ఎవరైనా ఎప్పుడైనా ప్రశ్న వేసినప్పుడు మీ జీవితంలో అందరికంటే పెద్ద, అందరికంటే ముఖ్యమైన గురువు ఎవరు అని కొందరు అంటారు అమ్మ అని. ఎందుకంటే ఈ జీవనంలో అమ్మని మించి జ్ఞానాన్ని ఎవరు నేర్పగలరు? కొందరంటారు అధ్యాపకులు. ఎందుకంటే అధ్యాపకులు మనకి శస్త్రాలు ఇంకా శాస్త్రాలు నేర్పిస్తారు. కొందరంటారు మిత్రులు. వీళ్ళ ముగ్గురులో ఒక సమానత్వం ఉంది. ముందు వీళ్ళు మనకి నేర్పిస్తారు. ఆ తర్వాత మనం ఏం నేర్చుకున్నావో తెలుసుకోవడానికి మనకు పరీక్ష కూడా పెడతారు. కానీ నిజానికి వాస్తవంలో అసలు గురువు ఎవరు అంటే వీళ్ళందరికీ వ్యతిరేకం. ముందుగా వారు మీకు పరీక్ష పెడతారు. ఆ తర్వాత మీకు పాఠం నేర్పిస్తారు. అప్పుడప్పుడు పరీక్ష రాస్తూ మీరు నేర్చేసుకుంటారేమో. ఇదే విద్య, అనుభవం. అందుకోసమే అనుభవాన్ని ఇంకా పాఠాన్ని మీరు వెంట పెట్టుకుంటే మీకు మీ జీవితంలో అసంతృప్తి అనేదే ఉండదు. అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.